మీరు ప్రాజెక్టులను పట్టించుకోరా? మీరు అసెంబ్లీలో మాట్లాడరా? సీమ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇది. రాయలసీమ లిఫ్ట్ ను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బడ్జెట్ లో పథకాలకు కేటాయింపులు లేవని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ అసెంబ్లీకి వస్తే అన్నిటికీ సమాధానం చెప్తామని కౌంటర్ ఇచ్చింది టీడీపీ. సీమ నేతల మధ్య మాటల తోటాలు పేరుతున్నాయి. బడ్జెట్లో అంకెల గారడి తప్ప ఏమీ లేదని, అనేక పథకాలకు నిధులు కేటాయింపులు చేయలేదని వైసీపీ నేతలు విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇలా ఎన్నో పథకాలకు ₹1 కేటాయించలే. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ 22 మాసాల్లో ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్కు మాత్రమే 8,000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5,000 కోట్ల పైసలకు బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికలప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. జగన్ ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేశారన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయింపులు తప్ప ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 881 అడుగులు ఉంటే కానీ నీళ్లు డ్రా చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. సో ఇటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోతాయి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో రాయలసీమ లిఫ్ట్ పెడితే 800 అడుగుల్లోనే 3 టీఎంసీలు డ్రా చేసే విధంగా ప్లాన్ చేసి, అది కూడా కరోనా పోయిన ఈ 3 ఏళ్ల కాలమే మిగిలి ఉంటే ఆ 3 ఏళ్ల కాలంలో కూడా వార్ ఫుడ్ బేసిస్లో ఆ ఎత్తిపోతల పథకాన్ని పెట్టి దాదాపు 80% పూర్తి చేసిన పరిస్థితి. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. జగన్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే చంద్రబాబు అన్నిటినీ సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి వైసీపీ రాద్ధాంతం చేస్తుందన్నారు. చేయాలని ఉద్దేశం ఉండాలి కదా, రైతులకు బాగు చేయాలని, వాళ్ళకు మేలు చేయాలని కదా. ఊరికాడ కూర్చొని డ్రామాలు వేసుకొని టెంట్లు వేసుకొని ఏదో ఒకటి చేయాలా? అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడటంలే? అది 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యేవే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడటంలే? అది వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శల దాడిని కొనసాగిస్తుంటే విపక్ష పార్టీ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసురుతోంది.